పేరుకు క్రైస్తవులే, మనకన్ని సాంప్రదాయాలే కావాలి. పేరుకు క్రైస్తవులే, సగం పెళ్లి హిందూ సగం పెళ్లి క్రిస్టియన్. పేరుకు క్రైస్తవులే, మన పిల్లలంతా పిల్లలు డీజేలు పెట్టుకొని ఎగరాలి. పేరుకు క్రైస్తవులే, డాన్సులు వేయాలి సినిమా పాటలకి. సిగ్గులేదు కొద్దిగన్నా. ఇంకా ఎప్పుడు మారతారు? ఈ మాటలు ఎవడు చెప్పడు. ఎవడొచ్చినా దేవుడు మిమ్మల్ని దీవించును ఆశీర్వదించును అనే చెప్పేవాడు, కానుకలు తీసుకొని వెళ్ళిపోయేవాడే. నువ్వు ఎప్పుడు మారుతావు? దేవుడికి ఎన్ని రోజులు వ్యతిరేకంగా ఉంటావు? ఈ లోకంలో 3 పూటలు తినడానికి జానెడు పొట్ట కోసం, ఈ భార్యడు బట్ట కోసం ఎంతో యాతన పడుతున్నావు, ఎంతో ప్రయాసపడుతున్నావు. నాకు ఇది కావాలి అది కావాలని కొనుక్కుంటున్నావు. నాకు మంచి అందమైన అమ్మాయి కావాలని పెళ్లి చేసుకుంటున్నావు. మా ఆవిడికి మంచి బంగారం కావాలని కొంటున్నావు. పొలాలు కొంటున్నావు, ఇల్లులు కొంటున్నావు, స్థలాలు కొంటున్నావు. ఏం చేయడానికి? నీ ఊపిరి పోయిన క్షణాన అది నీది కాదు. అందుకనే మనం పరలోకంలో సంపాదించుకోవాలి. నేను అక్కడ మీ కొరకు స్థలాన్ని సిద్ధపరిచి మిమ్మల్ని తీసుకొని పోవడానికి నేను మరలా వస్తాను. మీరు ఈ లోపల వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించండి. కోత విస్తారంగా ఉంది, పనివారు మీరే ఉన్నారు. అగ్నిలో నుంచి కొంతమంది నేను లాగి రక్షించండి అని దేవుడు చెప్పిపోతే నీకు ఒక్క మాట గుర్తు లేకుండా దేవుడు వాక్యాన్ని పక్కన పెట్టి నీ ఇష్టానుసారం నువ్వు నీ కుటుంబము అనుకొని ఇంక నీకోసం బ్రతుకుతావా? నువ్వు దేవుని కోసం ఏదైతే చేస్తావు గాలిలో దీపం నా జీవితం ఆరిపోకుండా కాపాడింది నీ హస్తము. అలలపైన నా ప్రయాణము మునిగిపోకుండా నిలిపింది నీ కృపాంతరము. యేసయ్యా నీవు రానిదే శ్వాస తీయలేను. నా ప్రాణమా నా దైవమా అంతా నీవే నా ప్రభువా. అయ్యగారికి సమయం ఇస్తున్న మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాం అయ్యగారికి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పనికిరాని వాడని, ఎన్నిక లేని వాడని, అందరూ త్రీసివేసిన వాడని, అందరూ త్రోసివేసిన వాడని, ఆయనను నన్ను ప్రేమించి ఇక్కడ వరకు నడిపించిన మన దేవాది దేవుడైన యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పిలుసునయ్య గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరియు దైవజనులందరికీ పేరు పేరున, మరి అలాగే వర్షిప్ చేస్తున్న బ్రదర్కి, మ్యూజిక్ వారికి, వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. నా పేరు మల్లికార్జునరావు. నేను ఒక హిందువుని. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. 18 సార్లు తిరుమల వెళ్ళి గుండు చేయించుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హైందవ టెంపుల్కి వెళ్ళి నా మొక్కుబడులన్నీ చెల్లించుకున్నాను. కానీ నాకు ఎప్పుడు శాంతి సమాధానం లేదు. నా పరిచర్య ఎలా ఉంటుందంటే పొద్దున్న 6 గంటలకు బయలుదేరుతాం, సాయంత్రం 6 గంటల వరకు నేను వెళ్ళే ప్రాంతంలో ఒక మ్యాప్ వేసుకొని ఆ రూట్లో వెళ్తూ ఉంటే ఎవరైతే కనిపిస్తారో వాళ్ళు మేకలు కాసుకొనివ్వండి, గొర్రెలు కాసుకొనివ్వండి, బర్రెలు కాసుకొనివ్వండి, బట్టలు తుక్కొనివ్వండి, పొలం పనులు చేసుకోండి, ఎవరైనా సరే వాళ్ళని పిలిచి ఏం పెద్ద అయినా, ఏం పెద్దామా, బాగున్నావా, ఏ ఊరి మీది, ఇక్కడ ఏం చేస్తున్నావు,
పలానా ఊరిటి వెళ్ళాలి, ఆ ఊరిటి వెళ్ళాలి నాకు తెలుసు, కావాలనే అడుగుతాను. వాళ్ళ అడ్రస్ చెప్పిన తర్వాత ఒక పత్రిక ఇస్తాను. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నా జీవితం మారింది, యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల నా కులం మారలేదు, నా మతం మారలేదు, నా బుద్ధి మారింది, నా జీవితం బాగుపడింది. నమ్మితే నీ ఇష్టం, నమ్మకపోతే చాలా కష్టం. నువ్వు బ్రతికినప్పుడు అందరూ కనిపిస్తారు, చనిపోయిన తర్వాత రెండే రెండు, ఒకటి స్వర్గం ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసు ప్రభు దేవుడని నమ్మాలి, లేదంటే నీకు భయంకరమైన నరకం ఉంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇదే ఒక నిమిషం వీలైతే, లేదంటే ఇంకా కొంచెం మాటలు తగ్గించి చెప్పేసి వెళ్ళిపోతానే ఉంటాను. సాయంత్రం ఎక్కడైతే 6 గంటలు అవుతుందో ఆ దగ్గరలో ఉండే పెట్రోల్ బంక్లోనే చలిగా ఉంటే వర్షం పడితే కారులోనే పడుకుంటాను, లేదంటే చాపేసుకొని దోమతెర వేసుకొని పెట్రోల్ బంక్లోనే పడుకుంటాను. ఇలా ఇప్పటి వరకు 7,000 గ్రామాలు అయిపోయాయి. 1,70,000 మందికి నా నోటితోటి యేసు ప్రభు దేవుడని చెప్పాను. ఒకప్పుడు యేసు ప్రభుని విమర్శించిన వాడిని, హేళన చేసిన వాడిని, ఏ దేవుడినైతే నేను తిరస్కరించానో ఆ దేవుడి గురించి చెప్తూ 2 సార్లు భారతదేశం మొత్తం తిప్పాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనకి ఏదైతే నచ్చుతుందో అది దేవుడు చేయడు. దేవుడికి ఏదైతే నచ్చుతుందో అదే చేస్తాడు, అదే ఆయన చిత్తం. ఆయన చిత్తాన్ని మనం గ్రహించాలి. బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. దీనికంటే ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, నాకు వేరే పని ఉండి ఢిల్లీ వెళ్ళాను, ఆ తర్వాత నెల్లూరుకి వచ్చాను. నెల్లూరు ప్రాంతం నుంచి ఇక్కడికి 400 కిలోమీటర్ల పైనే ఉంది. ఎన్ని కిలోమీటర్ల నుండి నేను ఇక్కడికి వచ్చినా నా కారులో నా సొంత డబ్బులతోటే పెట్రోల్ పోసుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ బాటిల్ కూడా 20 రూపాయలు ఖర్చు పెట్టకూడదు అని నా బాటిల్ తోటే నేను మంచినీళ్ళు కూడా తెచ్చుకున్నాను. వెళ్ళేటప్పుడు కూడా భోజనం చెయ్యం, ఎక్కడో బయట తినేసి వెళ్ళిపోతాం. ఇక్కడ మాట్లాడినందుకు ₹1 కానుకిచ్చిన యేసు నామంలో నేను తీసుకోను. నేను కానుక తీసుకోను, నా పరిచర్య అది కాదు. కాబట్టి నేను కొంచెం పచ్చిగా మాట్లాడతాను, అందుకే నేను డబ్బులు తీసుకోను. కాబట్టి ఓపికగా వినండి. మీది పెంతెకోస్తు అయినా, హెబ్రోన్ అయినా, బాప్టిస్ట్ అయినా, లూథరన్ అయినా, ఐపీసీ అయినా, ఏ చర్చ్ అయినా సరే నాకు సంబంధం లేదు. మీరందరూ కలిసి కొట్టినా పర్లేదు, నేను చెప్పాల్సింది ఖచ్చితంగా చెప్పేసి వెళ్ళిపోతాను. కాబట్టి ఏమనుకోబాకండి. చాలా రోజులు ఏదో వరకు పైన సోపులు వేసుకొని రుద్దించుకుంటూ ఉంటారు. వాక్యాల్లో కూడా దీవెనలు, ఆశీర్వాదాలే. మరి గద్దింపులు, హెచ్చరికలు ఎవరికి కావాలి? అందుకని ఇవాళ ఒక్క రోజుకి అవి తీసుకోండి. ముందుగా యేసు ప్రభు ఎవరికైతే తెలీదో వారికి 4 మాటలు సువార్త చెప్పి నేను మరలా మీ దగ్గరికి వస్తాను. బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ప్రజలారా, ఎవరికైతే ఈ మాటలు వినపడుతున్నాయో ప్రతి ఒక్కరూ దయచేసి వినవలసిందిగా యేసు ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేసుకుంటున్నాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నీది ఏ కులమైనా యేసుక్రీస్తే నీకు దేవుడు, ఏ మతమైనా యేసుక్రీస్తే నీకు దేవుడు, నీది ఏ జాతి అయినా యేసుక్రీస్తే నీకు దేవుడు, నీది ఏ ప్రాంతమైనా యేసుక్రీస్తే నీకు దేవుడు, నీది ఏ దేశమైనా యేసుక్రీస్తే నీకు దేవుడు. నువ్వు ఎంత ధనవంతుడివైనా యేసుక్రీస్తే నీకు దేవుడు. నువ్వు అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నా యేసుక్రీస్తే నీకు దేవుడు. నువ్వు ఎంత అందంగా ఉన్నా యేసుక్రీస్తే నీకు దేవుడు. నువ్వు ఎంత అందహీనంగా ఉన్నా యేసుక్రీస్తే దేవుడు. యేసుక్రీస్తు తప్ప మరొక దేవుడు లేడు. నేను కూడా ఒకప్పుడు అన్ని చేసిన వాడనే. యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రాన నా కులం మారలేదు. యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రాన నా మతం మారలేదు. యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రాన నా పేరు, ఊరు ఏది మారలేదు, కానీ నా జీవితమే మారింది. నువ్వు కూడా యేసు ప్రభు నమ్ముకుంటే నీ కులం మారదు, నీ మతం మారదు, నీ ప్రాంతం మారదు, నీ జాతి మారదు, నీ భాష మారదు, కానీ నీ జీవితం మారుతుంది. గ్రహిస్తే చాలా మంచిది, గ్రహించలేకపోతే నీ ఇష్టం. నేనేం చేయలేను. నేను కూడా విర్రవీగాను. యేసు ప్రభు అంటే ఒక తక్కువ కులానికి చెందిన దేవుడు. యేసుక్రీస్తు అంటే ఊరు బయట ఉండే వాళ్ళ దేవుడు. యేసుక్రీస్తు అంటే ఒక పేటకు సంబంధించిన దేవుడు. యేసుక్రీస్తు అంటే ఒక దేశానికి సంబంధించిన దేవుడు అని నేను కూడా హేళన చేసిన వాడినే. కానీ నేను ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళి గుండు చేసుకున్న నా అవసరాలు నాకు దేవుడు ఎప్పుడు మేలు చేయలేదు. నేను ఎన్నిసార్లు త్రాగి, ఎన్నిసార్లు కింద పడిపోయి మా ఇంట్లో వాళ్ళని కొట్టినా ఏ దేవుడు నన్ను కాపాడలేదు. ఒక్క యేసుక్రీస్తు నమ్ముకోవడం వల్లనే నా జీవితం మారింది. ఈరోజు ఇక్కడ మాట్లాడి మీకు వినిపించగలుగుతున్నాను. కాబట్టి దయచేసి యేసుక్రీస్తుని మీరు అంత తక్కువగా అంచనా వేయబాకండి. నిజమైన దేవుడు ఆయనే. గ్రహిస్తే చాలా మంచిది, గ్రహించలేకపోతే చాలా కష్టం. దయచేసి మీరంతా గమనించాలి. యేసు ప్రభు వారు
ఈ లోకాన్ని నోటి మాటతోటే భూమి కలుగునుగా కంటే భూమి కలిగింది, ఆకాశము కలుగునుగా కంటే ఆకాశం కలిగింది, చెట్లు జంతువులు సమస్తము కలుగునుగా కంటే కలిగాయి. కానీ నిన్ను నన్ను మాత్రం ఆయన అలా కలుగు చేయలేదు. చాలా ఇష్టంగా, చాలా అందంగా, సుందరంగా ఆయన చేత్తోటే తయారు చేశాడు. ఆయన జీవాత్మను ఊదాడు. కావాలంటే ఒక 5 నిమిషాలు ముక్కు నోరు మూసుకొని చూడు, నీలో జీవాత్మ ఉంది, అందుకే నువ్వు ఇంకా బ్రతుకుతున్నావు. కానీ మానవుడు దేవుడికి దూరం అయిపోయాడు. మళ్ళీ దగ్గర చేయడానికి ఈ భూమి మీదకి ఆయన ఈ లోకానికి వచ్చాడు. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. ఆయన కొబ్బరికాయలు కొట్టించుకోవడానికి రాలేదు, నీ వెంట్రుకలు కొరకడానికి రాలేదు, నీ ఆస్తులన్నీ తీసుకోవడానికి రాలేదు, నిన్ను పాపములో నుండి బయటికి విడిపించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. గ్రహిస్తే మంచిది. చివరి దినాల్లో ఉన్నాం. అందరము పాపము చేసి దేవుడికి దూరం అయిపోయాం. అసలు పాపులంటే ఎవరు? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నీది ఏ కులమైనా, ఏ మతమైనా, నువ్వెంత అందగత్తెవైనా, నువ్వెంత ధనవంతుడివైనా దేవుడికి దూరంగానే ఉన్నావు. దయచేసి తెలుసుకుంటే చాలా మంచిది. అందరూ అనుకుంటా ఉంటారు, నేను ఎటువంటి పాపం చేయలేదు, నేను కష్టపడి పని చేస్తున్నా, కష్టపడి సమకూర్చుకుంటున్నా, అనేక మందికి అనాథలకు అన్నం పెడుతున్నా, వస్త్రాలు ఇస్తున్నా, నేను నిజాయితీగానే ఉన్నాను అనుకుంటున్నావు. కానీ నీకు అసలైన రక్షణే లేదు. అది లేకపోతే నీకు నెమ్మది లేదు, నరక యాతన. కాబట్టి గ్రహిస్తే మంచిది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మరి పాపము పోవాలంటే మనుషులు ఏం చేస్తున్నారు? బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. మేము కూడా హిందూగా ఉన్నప్పుడు మా కులదేవత పెద్దమ్మకి ప్రతి సంవత్సరం కూడా 2 మేకపోతులు కానీ పుట్టేలు కానీ పిలిచి మా చుట్టాలందరికీ వండి పెట్టి అక్కడే వాళ్ళకి కావాల్సిన మందంతా దాపి ఆ మిగిలిన తర్వాత తనుకు సచ్చేవాళ్ళం. అటువల్ల ఏం పాపాలు పోవు. గ్రహించాం. మేము మటన్ పెడితే తినిపోయేవాళ్లే, తర్వాత మమ్మల్ని దేకేవాడు ఎవడో లేడు. కాబట్టి మనమంతా గ్రహించాల్సింది ఏంటంటే, ఆ దేవాది దేవుడే ఈ భూమి మీదకి మన కోసం పాపాల నిమిత్తం మరణించడానికి వచ్చాడు, రక్తాన్ని చిందించి. అలాంటిది దేవుడు కలుగు చేస్తే కలిగిన ఈ మేకలు, ఈ గొర్రెలు, ఈ పొట్టేలలో ఉండే రక్తం పరిశుద్ధమైనది కాదు. వాటి వల్ల మానవుడి పాపాలు పోవు. మనం తెలుసుకోవాలి. మరి పాపం పోవాలంటే మనం ఏం చేయాలి? 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఈ లోకంలో ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా మనం పవిత్రులం కాము. ఎన్ని డబ్బులు హుండీలో వేసినా మనం పవిత్రులం కాము. మన బంగారం అంతా హుండీలో వేసినా ఏం పవిత్రులం కాము. మన వెంట్రుకలన్నీ గుండుకి వచ్చినా మనం పవిత్రులం కాము. యేసు రక్తంలో కరగబడితే మాత్రమే మనం అంతా కూడా పరిశుద్ధుల్లోనికి వస్తాం, పాపాన్ని వదిలిపెట్టి. కాబట్టి తెలుసుకోవాలి, నాకు రక్షణ అవసరం లేదు, యేసుక్రీస్తు అవసరం లేదు, నాకు దేవుడే వద్దు అని నీవు అనుకుంటే నీకోసం భయంకరమైన వాక్యం ఒకటి రాసిపెట్టి ఉంది. నువ్వు పాపంలోనే కనుక బ్రతికితే మన జీవితం ఏమవుతుంది? రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. నీవు బ్రతికినప్పుడు పెళ్లి చేసుకుంటావు, నీకు భార్య ఉంటుంది, పిల్లల్ని కంటావు, మంచిగా చదివిస్తావు, నువ్వేదో వ్యాపారం ఉద్యోగం చేస్తావు, ఆస్తులు సమకూర్చుకుంటావు, మంచి ఉన్నోళ్ళకి ఇచ్చి నీ పిల్లల్ని పెళ్లి చేస్తావు. సడన్ గా ఎవరికి చెప్పా పెట్టకుండా చచ్చిపోతావు. నీకు బ్రతికినప్పుడు అందరూ కనిపిస్తారు, నీ దగ్గరికి అందరూ వస్తారు, నీకు మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. కానీ నువ్వు చనిపోయిన తర్వాత నీ పేరు పెట్టి కూడా నిన్ను పిలవరు, డెడ్ బాడీ అనే పిలుస్తారు. నువ్వు ఎంత పెద్ద బంగ్లా కట్టుకున్నా చనిపోయిన 5 నిమిషాలు నిన్ను తీసుకొచ్చి బయట పడుకోబెడతారు. అప్పుడు నీకు ఎవ్వరు కనిపించరు, ఎవ్వరు నీకేమి అవ్వరు. నీవు చనిపోయిన మరుక్షణం నీ భార్య నీకు భార్య కాదు, నీ పిల్లలు నీకు పిల్లలు కాదు, నీ ఆస్తి నీది కాదు, నువ్వు పరవాసివి. నువ్వు చనిపోయిన తర్వాత 2 ఉంటాయి, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. యేసు ప్రభు నమ్ముకున్నట్లయితే, నువ్వు రక్షణ పొందినట్లయితే, ఆయనకి సాక్షిగా జీవించినట్లయితే నీకు దేవుడు స్వర్గాన్ని ఇస్తాడు.
లేదంటే భయంకరమైన నరకం ఉంటుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది సత్యం. ఆ మరణం నుండి తప్పించడానికే ఆయనే ఈ భూమి మీదకి వచ్చి చనిపోయాడు, మనం చనిపోకుండా ఉండటానికి. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఈ ప్రపంచంలో ఎంతో మంది దేవీ దేవతలు ఉన్నారు. ఏ ఒక్కరూ మానవుణ్ణి రక్షించడానికి చనిపోయిన వారు లేరు. ఒకవేళ చనిపోయినా తిరిగి లేచిన వారు లేరు. ఇది సత్యం. అందరూ జీవ సమాధి, ఆ సమాధి, ఈ సమాధి అని కలిసిపోయిన వారే ఉన్నారు. ఎవరు సజీవుడిగా, మృత్యుంజయుడిగా లేచిన వారు లేరు. గ్రహిస్తే చాలా మంచిది. క్రీస్తు చనిపోకపోతే అసలు నీతిమంతులు ఎవరు? రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఇందును గూర్చి రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఈ ప్రపంచంలో నీది ఎంత పెద్ద కులమైనా, నీకు ఎన్ని డబ్బులున్నా, నీకు ఎన్ని ఆస్తులున్నా, నువ్వు నీతిమంతుడు కాదు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, భూమి ఆకాశములు గతించినా నా వాక్యము ఎప్పుడు గతింపదు అని చెప్తుంది. ఈ ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు ఉన్నా, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే దేవుడు అని చెప్పే గ్రంథమే బైబిల్ గ్రంథం. ఆ బైబిల్ గ్రంథమే చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కనుక నువ్వు తెలుసుకుంటే చాలా మంచిది. ఆయన ప్రాణం పెట్టారు కాబట్టి మనం నీతిమంతులుగా రక్షింపబడుతున్నాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎందుకు మనం రక్షింపబడాలి? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుడు ఇప్పటికే ఈ భూమిని కలుగు చేసి 6000 సంవత్సరాలు దాటిపోయింది. మానవుడికి అంత ఫ్రీడమ్ ఇచ్చాడు. నీకు ఇష్టం వచ్చింది తిను, నీకు ఇష్టం వచ్చింది తాగు, నీకు ఇష్టం వచ్చింది చెయ్యి, కానీ నీకు మాత్రం ఒక లెక్క ఉంది అని ఇప్పటి వరకు ఓపిక పట్టాడు. ఇక ఓపిక లేదు ఆయనకి. నిన్ను ఆయన చేతులారా తయారు చేసుకున్నాడు. ఆయన నిన్ను నిర్దాక్షిణ్యంగా చంపడానికి ఇష్టం లేక ఆయనే ఈ భూమి మీదకి వచ్చి చనిపోయాడు నీ కోసం. ఇప్పటికీ కూడా నువ్వు గ్రహించకపోతే నీ కోసమే ఈ వాక్యం సెలవిస్తుంది. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. దేవుని రాజ్యం చేరాలి అంటే మనం ఎవరి మాట వినాలి? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నాకు విశ్రాంతి దొరకడానికి నాకు నచ్చిన మందు తాగాను, నాకు నచ్చిన గుట్కా నవ్వులాను, నాకు నచ్చిన చెప్పలేని ఎంజాయ్లని చేశాను. ఎక్కడ నాకు విశ్రాంతి లేదు. యేసు ప్రభువుని నమ్మిన తర్వాతే నాకు విశ్రాంతి దొరికింది. ఎందుకు? ఆయన నమ్ముకుంటేనే మనందరికి విశ్రాంతి దొరుకుతుంది. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వడను తండ్రి యొద్దకు రాడు. ఆయనే సత్యము మనం బ్రతకటానికి, ఆయనే మార్గము మనం స్వర్గానికి వెళ్ళటానికి, ఆయనే జీవము మనమంతా పరలోకంలో నివసించడానికి. ఆయన తప్ప వేరొక మార్గము లేదు. మనల్ని పీడించేవాడు ఎప్పటికీ మనకు దేవుడు కాదు. మన కోసం పీడింపబడ్డవాడే దేవుడు. మనల్ని నశింపజేసేవాడు దేవుడు కాదు, మన కోసం నశించిపోయిన వాడే దేవుడు. మనతోటి మాట్లాడని వాడు ఎప్పటికీ దేవుడు కాదు, మనతోటి మాట్లాడేవాడే దేవుడు. ఎస్, నాకు 43 సంవత్సరాలు, 26 సంవత్సరాలు నా ఇష్టానుసారం జీవించాను. 26వ సంవత్సరంలో దేవుడు నాతోటి స్వయంగా మాట్లాడితే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. చాలా ప్రశాంతంగా ఉన్నాను. నా తల్లిదండ్రులను హింస పెట్టాను, బాధ పెట్టాను. నాకు ఇప్పుడు బుద్ధి జ్ఞానం తెలుస్తుంది. నేను ముందే ప్రభువుని తెలుసుకోవాలంటే ఎంత బాగుండేది. ఇన్ని రోజులు తెలుసుకోలేక నేను దౌర్భాగ్యమైన స్థితిలో ఉండిపోయానా అని ఏడుపు నాకు గుర్తొస్తే. కాబట్టి దయచేసి మీరంతా కూడా తెలుసుకుంటే చాలా మంచిది. ఇవన్నీ దేవుడు మనిషికి ఎందుకు చెప్తున్నాడు? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈ ప్రపంచాన్నే కలుగు చేసిన వ్యక్తి దేవుడు. కానీ ఈ ప్రపంచంలో దేన్ని ప్రేమించట్లేదు, ఒక్క నిన్నే ప్రేమిస్తున్నాడు.
నిన్ను బట్టి ఈ లోకాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇన్ని రోజులు నీకు యేసు ప్రభు అంటే ఏదో హేళనగా అనుకున్నావేమో, ఏదో ఇబ్బందిగా అనుకున్నావేమో, ఏదో తక్కువగా చూసావేమో. దయచేసి ఇప్పుడు అలా అనుకోకు. నీకు సిగ్గు అనిపిస్తే నువ్వు చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బొట్టు గాజులు అన్ని తీసేసి నువ్వు అక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు. నీకు నమ్మకం ఉంటే, యేసు ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అయితే నాతోటి ఈరోజు మాట్లాడు. నాకు ఇదిగో ఈ కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది, ఈ శ్రమ వచ్చింది, దీన్ని నా నుండి తప్పించు అంటే ఒక్క రోజులో నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇంతకు తప్ప నేనేం చెప్పలేను. ఇంకా మీరే అనుభవించి చూడండి, మీకే తెలుస్తుంది. పిలిస్తే పలికే దేవుడే యేసుక్రీస్తు, మనతోటి మాట్లాడేవాడే యేసుక్రీస్తు, మనల్ని నిత్యము ఆయన తోడుగా ఉంచుకునేవాడే దేవుడు, మనలో ఉండేది యేసుక్రీస్తు. ఈ ఊపిరి ఆగిపోతే ఏ పడిందండి మన ప్రాణం? ఈ ఊపిరి పోకముందే మనం సత్యాన్ని తెలుసుకోవాలి, లేకపోతే చాలా కష్టం. ఇవన్నీ విన్న తర్వాత కూడా నువ్వు ప్రభువుని నమ్మకుండా చనిపోతే ఎక్కడికి వెళ్తావు? వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది? మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. శిక్ష అంటే ఏమిటండి? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక అతను నాలాగే విర్రవీగేవాడు, ప్రభువు నమ్ముకున్నాడు, కానీ మనలాగే నామకార్థంగా ఉండేవాడు. మంచి ధనవంతుడు, కోటాను కోటేశ్వరుడు, ఎన్నో ఆస్తులు, ఎన్నో అంతస్తులు. ఒక దరిద్రుడైన లాజరు ఉండేవాడు, అతనికి తినడానికి కూడా తిండి లేదు. ఈ ధనవంతుడు మిగిలిన తర్వాత ఆ ఎముకలు, ఆ రొట్టె ముక్కలు, ఆ అన్నం మెతుకులు వేస్తే ఏరుకొని తింటా ఉండేవాడు. ఒళ్ళంతా పుండ్లు, కుక్కలు వచ్చి నాకుతా ఉండేవి. అయినా కూడా అలాగే నమ్మకంగా బ్రతికాడు. ఇద్దరు ఒక రోజున చనిపోయారు, పాతి పెట్టారు. ఈ ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళిపోయి యాతన పడుతున్నాడు. ఈ దరిద్రుడైన లాజరేమో అబ్రహాము రొమ్మున కొనిపోబడ్డాడు. ఒక్కసారిగా అక్కడి నుంచి చూసి, అయ్యా తండ్రివైన అబ్రహామా, నేను ఈ పాతాళంలో యాతన పడలేకపోతున్నానయ్యా, ఆ దరిద్రుడైన లాజర్ని ఒక్కసారి నా దగ్గరికి పంపిస్తే 1,000 వాటర్లో పెట్టి నా నాలుగు మీద వేస్తాడేమో, ఒక చుక్క పడితే నేను శాంతిస్తానయ్యా అంటే కుదరదు. నువ్వు బ్రతికినప్పుడు నీ ఇష్టానుసారం తిన్నావు, నీ ఇష్టానుసారం తాగావు, నీ ఇష్టానుసారం సినిమాలకు వెళ్ళావు, నీ ఇష్టానుసారం గుట్కాలు నవ్విలావు, నీ ఇష్టానుసారం అబద్ధాలు ఆడావు, నీ ఇష్టానుసారం బూతులు మాట్లాడావు, నీ ఇష్టానుసారం అక్రమ సంబంధం పెట్టుకుని వ్యభిచారం చేసావు. నీ బ్రతుకు అక్కడే అంటున్నాడు. అయ్యా నేనంటే ఎలాగూ యాత్ర పడిపోతున్నాను పాతాళంలో, నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, ఒక్కసారి ఆ దరిద్రుడైన లాజర్ని భూమి మీదకి పంపించాయా, మా వాళ్ళకి సువార్త చెప్తారయ్యా. కుదరదు. నీవు బ్రతికినప్పుడే యేసుక్రీస్తే సత్యము, మార్గము, జీవము నువ్వు తెలుసుకోవాలి. ఆయన నమ్ముకుంటే నీకు నిత్య జీవం ఉందని నువ్వు నమ్మాలి, బాప్తిసం పొందాలి, ఆయనకి సాక్షిగా ఉండాలి. నీతో పాటు నీ కుటుంబం అంతా రక్షణలో ఉందో లేదో చూసుకోవాలంటున్నాడు అక్కడి నుంచి. కాబట్టి మనమంతా తెలుసుకోవాల్సింది ఏంటి? మనమంతా యేసు ప్రభు దేవుడని నమ్మి బాప్తిసం పొందేందుకు సాక్షిగా ఉండాలి. మన ఇంట్లో వాళ్ళంతా రక్షణలో ఉన్నారా లేదా మనమే చెక్ చేసుకుని వాళ్ళకి సువార్తని చెప్పి దేవుళ్ళలోకి నడిపించాలి, లేకపోతే ఉపయోగం ఏమీ లేదు. ఇప్పుడు నువ్వు ఒక అద్దె శరీరంలో ఉన్నావు. ఈ శరీరం మంద కాదు. ఎంత అందమైన శరీరమైనా ఆ ఊపిరి అనేది పోయింది అంటే నిన్ను తీసి పక్కన పడేస్తారు. ఏ రోజు చివరి ప్రయాణమో తెలియదు. ఎంతో మంది రోజు చనిపోతున్నారు. రోడ్డు ఎక్కితే మళ్ళీ ఇంటికి వస్తామో లేదో కూడా తెలియదు, ఏ యాక్సిడెంట్ జరిగిద్దో. ప్రభు కృపతో ఇన్ని రోజులు బ్రతికిస్తూ ఉన్నాడు. కానీ ఏదో ఒక రోజు చనిపోవాలి. చనిపోతే నీ ప్రయాణం ఎక్కడికో ఒకసారి ఆలోచించుకోవాలి. రాత్రి ఈ లోకం శాశ్వతం కాదు. నువ్వు సంపాదించుకుంది ఏది నీతో పాటు రాదు. నీ భార్య, పిల్లలు, అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు, తల్లిదండ్రులు ఎవరు కూడా నీతో పాటు రారు. అందరూ వస్తారు, ఏడుస్తారు, సమాధి కార్యక్రమం దాకుంటారు, ఆ తర్వాత తిరిగి వెళ్ళిపోతారు. ఇంకెప్పుడు నీకు కనిపించరు. బ్రతికినప్పుడు సరిగ్గా కూడి పెట్టినా పెట్టకపోయినా నువ్వు చనిపోయిన రోజున మాత్రం అందరికి ఊరందరికి భోజనాలు పెడతారు. ఆ తర్వాత ఆ టయానికల్లా నీ ఫోటోని రెడీ చేయించి గోడకు తగిలిస్తారు. ఒక ఫోటోలాగా జనన దినం, మరణ దినం అని రాసి ఆడ పెడితే ఆ ఫోటో కోసం కాదు, యేసుప్రభు వచ్చి నీ కోసం ప్రాణం పెట్టింది. నువ్వు కూడా పరలోకంలో కనపడాలి, ఏ ఒక్కరూ నశించిపోవడానికి ఇష్టం లేదని అందరి కోసం ఆయన వచ్చాడు. కాబట్టి దయచేసి మీరంతా యేసు ప్రభువుని అంగీకరించడం వలన మీ కులము, మతము, మీ పేరు, ఊరు ఏం మారదు, కానీ మీ బుద్ధి మారుతుంది, మీ జీవితం మారుతుంది.
యేసు ప్రభువే నిజమైన దేవుడు. మంచిది, థ్యాంక్ యూ. నేను ఇప్పుడు క్రైస్తవులతో మాట్లాడుతున్నాను. నేను క్రైస్తవుని, క్రైస్తవురాలని, నేను బైబిల్ని తెచ్చుకున్నాను అన్న వాళ్ళంతా ఒకసారి పైకి ఎత్తి చూపించండి. ఏమనుకోబాకండి, చూపించండి. ప్రైజ్ గాడ్, చాలా మంచిది. నేను ఇప్పటి వరకు ఈ వాక్యాన్ని పూర్తిగా చదివాను అని అన్న వాళ్ళు ఒకసారి మీ బైబిల్ని చూపించండి. ప్రైజ్ గాడ్, వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. మిగతా వాళ్ళంతా క్రైస్తవులని ఎక్కడ చెప్పుకోబాకండి, సిగ్గుచేటు. మీకు చదువు రాకపోతే పర్లేదు, వదిలేసేయండి. చదువు వచ్చి కూడా నువ్వు ఇంతవరకు వాక్యాన్ని చదవలేదంటే నీ ఎంత దుర్మార్గుడు, నీ ఎంత దుర్మార్గురాలు ఎవరో లేరు. రోమా సైనికులు యేసు ప్రభువును ఒక్కసారే బల్లెం పోటు వేశారు. నువ్వు ప్రతిరోజు వేస్తూనే ఉన్నావు. నువ్వు నామకార్థమైన క్రైస్తవ్యంలో ఉన్నావు. ఈ రోజు రాత్రికి నువ్వు చనిపోతే దేవుడికి ఏమి లెక్క చెప్తావు? నువ్వు ఎలా పుట్టావో దీంట్లో ఉంది, నువ్వు ఎలా బ్రతకాలో దీంట్లో ఉంది, నువ్వు ఎలా చనిపోతావో దీంట్లో ఉంది, చనిపోయిన తర్వాత ఎలా ఉంటావో దీంట్లో ఉంది. ఇదే చదవకుండా మంచి సోగ్గా తయారై చర్చికి వచ్చినా, మీటింగ్కి వచ్చినా ఏం ఉపయోగం? ఏమనుకోబాక, నేను ఇందుకే డబ్బులు తీసుకోను. సిగ్గుండాలిగా మనకి. రోజు పొద్దున్నే లేస్తాం, బాత్రూమ్కి వెళ్తాం, స్నానం చేస్తాం, టిఫిన్ చేస్తాం, మన పనులన్నీ మనం చేసుకుంటాం. అంటే దేవుడి వాక్యం అంటే నీకు అంత హేళన అయిపోయింది. అందుకే నువ్వు ఇంతవరకు చదవలా. రోజుకి ఒక్క లైన్ చదివినా ఈ పాటికి ఎప్పుడు అయిపోయి ఉండేది. ఎందుకు పనికిరాను 4 సార్లు చదివించాడు ఇప్పటికే దేవుడు నాతోటి. నువ్వు వ్యభిచారివి కాదు, దొంగవు కాదు, తాగుపోతువు కాదు, చాలా నీతిమంతుడివి. ఎందుకు ఇన్ని రోజులు చదవలేకపోయావు? క్రైస్తవుని, క్రైస్తవులను ఎక్కడ చెప్పుకోబాకండి. మీ ముఖాలకు వాక్యం చదవకపోవడం వల్ల మీ జీవితాల సాక్ష్యం ఉండదు. మీ వల్ల నేను అలాంటి ఎవడో దేవుడు నమ్ముకోవట్లేదు. నోరు తెరిస్తే అబద్ధాలు, బూతులు, మాట మీద నికరం ఉండదు, చేసే పనిలో క్లారిటీ ఉండదు. మన ఇంట్లో వాళ్ళతోటే మన దగ్గర సాక్ష్యం ఉండదు. ఎందుకు మీరంతా నామకార్థం క్రైస్తవులో ఉంటున్నారు? మిమ్మల్ని బట్టే కదా దేవుడికి అవమానం. మిమ్మల్ని బట్టి దేవుడికి మహిమ రావాలని కోరుకుంటున్నాడు. కానీ మిమ్మల్ని బట్టి ప్రతిరోజు ఆయన కృషించిపోతున్నాడు అవమానంతో. దయచేసి ఇప్పటికైనా మారితే మంచిది, లేకపోతే చాలా కష్టం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 6వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. నిజమా కాదండి? యేసుక్రీస్తు తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? ఆయనే దేవుడు అన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. అందరూ ఎత్తారు అంటే నీకు సత్యం తెలుసు. యేసుక్రీస్తు దేవుడు, వేరొక దేవుడు లేడన్న సంగతి నీకు తెలుసు. మరి తెలిసి కూడా అందరూ రక్షణ పొందుకోవాలి, పరలోకానికి చేరాలని ఈ రోజున మీటింగ్కి నువ్వు ఎంతమందిని తీసుకొచ్చావు? ఒక్కరిని కూడా నువ్వు ఈ మీటింగ్కి తీసుకొని రాలేదంటే నువ్వు అసలు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి కాదు. నీకు అసలు ఆత్మల భారం లేదు. దేవుడు నీ కోసం పని లేక ప్రాణం పెట్టాడు. నీ వల్ల ఏం ఉపయోగం లేదు. నువ్వు ఉన్నా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. ఆయన రోషం కలిగిన దేవుడు. నిన్ను కూడా రోషంగానే బ్రతకమని చెప్పాడు. బ్రతికితే నీ ఇష్టం. ఈ రోజున ఇక్కడ తలదించుకోవటం కాదు, రేపు ధవల సింహాసనం ఎదురు నువ్వు తల ఎత్తుకోవాలి. తెలుసుకుంటే మంచిది. ఎందుకు ఈ సభలు ఏర్పాటు చేశారు? ఎందుకు ఏర్పాటు చేశారో బైబిల్లో ఈ విధంగా ఉంది. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. చూడండి, భూదిగంతముల నివాసులారా, దేవుడును నేనే, నా వైపు చూచే మీరంతా రక్షణ పొందాలనే వాక్యం సెలవిస్తుంది. మరి మీరు మాత్రమే రక్షణ పొందితే మరి మీ ఇంటి పక్కన వాళ్ళ పరిస్థితి ఏంటి? మీ పేటల వాళ్ళ పరిస్థితి ఏంటి? మీకు తెలిసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోవాలి. నీకు వాళ్ళ రక్షణ పొందడం ఇష్టం లేదు, అందుకే ఒక్కదానివి ఒక్కడే వచ్చావు చేతులుపుకుంటూ. ప్రభుకి ఏం లెక్క చెప్తావు? నీ ఇంటి పక్కకే వచ్చిన సువార్త కనీసం నువ్వు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టలేకపోయావు ఒక మనిషిని. నీకోసం దేవుడు ఎందుకు ప్రాణం పెట్టాలి? ఎందుకు ఆయన ఈడిపి ఎచ్చబడాలి? ఎందుకు ఆయన బల్లెం పోటు వేయించుకోవాలి? ఆయన ఒళ్ళంతా నాగలు పెట్టి దున్నట్టుగా అయిపోయిందంట. నీలాంటి అవిశ్వాసురాలు కొరక, నీలాంటి అవిశ్వాసి కొరక ఎందుకు ఆయన ప్రాణం పెట్టాడు? ప్రభు ఏం చేయమని చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు కదా. మరి మీరంతా ఎంతమందిని మీ పొరుగు వారిని ప్రేమించి కూటానికి మీరు తీసుకొచ్చారు? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది.
మీరంతా నీ పొరుగు వారిని ప్రేమించకుండా మిమ్మల్ని మీరే ప్రేమించుకుంటున్నారు కనుక ఏ రోజు చివరి రోజు తెలియదు. ఆ తర్వాత మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు. తెలుసుకుంటే మంచిది. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మరియు మీరు అంటే పాస్టర్లు సువార్తికులు కాదు, అందరం. కనీసం సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించకపోయినా నీ ఇంటి పక్కన వారికైనా చెప్పి ఈరోజు ఏమైనా తీసుకొచ్చావా? నీకు తెలిసిన వారికి ఏమైనా చెప్పి తీసుకొచ్చావా? తీసుకురాకపోతే ప్రభువుకు నువ్వు లెక్క చెప్పాలి. నీకు తెలిసిన ఆత్మలన్నీ నీ లెక్కలోనే ఉన్నాయి. ఎందుకు మనమే వారికి సువార్త ప్రకటించాలి? మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారు. 850 కోట్ల మంది ఉన్నారు ప్రజలు. కానీ సత్య మార్గంలో నిజమైన దేవుడు యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం తీసుకోవడానికి సాక్షిగా కొద్ది మందిమే ఉన్నాం. మనమే ఆయన సువార్తను ప్రకటించి ఆ పంటని కోయకపోతే ఎవరొచ్చి కోస్తారు? తెలుసుకుంటే మంచిది. మనం ఎలాంటి కోత కొయ్యాలి? కొంతమంది నోరు తెరిస్తే కోతలు కోస్తారు, అక్కడ ఏమి ఉండదు, బారెడు మాటలు చెప్తారు. కానీ మనం కొయ్యాల్సిన కోత ఏంటో ఇక్కడ ఉంది. అందరూ ఒకసారి చదవండి. యూదా పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఈ లోకం అనే అగ్నిలో ఎంతో మంది కాలిపోతున్నారు. కొంతమంది వ్యభిచారంలో కాలిపోతున్నారు, కొంతమంది త్రాగుబోతనే తనంలో కాలిపోతున్నారు, కొంతమంది అబద్ధాల్లో కాలిపోతున్నారు, కొంతమంది మోసాల్లో కాలిపోతున్నారు, కొంతమంది దుర్మార్గతలో కాలిపోతున్నారు. వాటన్నిటిలో నుండి నువ్వు బయటికి వచ్చి చూస్తున్నావు కానీ వారిని లాగట్లా. దేవుడికి నువ్వు లెక్క చెప్పాలి. ఈ లోకం అనే అగ్నిలో కాలిపోతున్నారు ఎంతో మంది. కొందరినైనా లాగి రక్షించమని చెప్తున్నాడు ప్రభు. కనీసం నీ పక్కన ఉండే మీటింగ్కే నువ్వు ఒక్కరిని తీసుకురాలేదంటే నువ్వు ఏమి లాగే భారంతో ఉన్నావు? అలా ఉంటే చాలా కష్టం. తెలుసుకోవాలి. మనం లాగితే వాళ్ళంతా ఏమవుతారు? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మీరంతా యేసు ప్రభు దేవుడని నమ్మారా? నమ్మి బాప్తిసం పొందారా? నేను బాప్తిసం పొందాను వాళ్ళంతా ఒకసారి చేతులెత్తండి. ప్రైజ్ గాడ్. సగం మంది ఎత్తారు. మరి ఇంక సగం మందికి ఏమైంది అంటే యేసు ప్రభు దేవుడని తెలిసి కూడా నువ్వు ఇంకా నమ్మలేదంటే అసలు నువ్వు ఎక్కడ క్రైస్తవుడివి క్రైస్తవురాలు చెప్పుకోకు. నువ్వు ఇంకా పాపాన్నే ప్రేమిస్తున్నావు. అందుకే నువ్వు ఇంకా దేవుడికి నమ్మి బాప్తిసం పొందలేదు, మారు మనసు నీకు లేదు. అలా తప్పు. దయచేసి ఎవరైతే బాప్తిసం పొందలేదో ఖచ్చితంగా బాప్తిసం అతి త్వరగా మీ సంఘాల్లో మీరు పొందండి. లేకపోతే దేవుడు ఏ రోజు ఇది చివరి రోజు రాసి పెడతాడో తెలియదు. ఆ తర్వాత ఏం చేయలేవు. బాప్తిసం తీసుకున్న వాళ్ళంతా ఏం చేయాలి? బైబిల్ ప్రకారం బాప్తిసం పొందిన వారంతా ఏం చేయాలి? ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసాన్ని తీసుకోవాలి. దాన్నే బల్లా అంటారు. నేను బల్లా తీసుకుంటున్నాను అన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. మంచిది. ఇక్కడ యేసు ప్రభు దేవుడని నమ్మిన వారేమో బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందిన వారేమో ఆయన బల్లాలో చేయి వేయాలి. మరి బల్లాలో చేయి వేసిన వాళ్ళంతా ఏం చేయాలి? వాక్యం చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది తాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంటే ఏంటి? ఆయన సువార్తను ప్రకటించాలంట మరణము వరకు. మరి నేను ప్రకటిస్తున్నాను అన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. మిగతా వాళ్ళంతా క్రైస్తవులని చెప్పుకోబాకండి. మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు. మీరు బాప్తిసం తీసుకున్న పాపంలోనే ఉన్నారు, ఆయన బల్లలో చేయి వేసిన పాపంలోనే ఉన్నారు. ఎందుకో నేను చెప్తాను. అందరూ చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవడైనానో ధర్మశాస్త్రం అంతయు గైకొనియో ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. నువ్వు 9 మంచి పనులు చేసి ఒక్క పని చేయకపోయినా కూడా ఆ 9 కూడా తప్పేనంట బైబిల్ ప్రకారం. నువ్వు యేసు ప్రభు దేవుడని నమ్మావు, బాప్తిసం పొందావు, మారు మనసు పొందుకున్నావు, బల్లా తీసుకుంటున్నావు, ఆయన మరణాన్ని ప్రకటించట్లేదు. అందుకే ఇంకా నువ్వు పాపంలో ఉన్నావు. ఇలా చెప్పకూడదేమో, పాస్టర్లకు నచ్చదు ఇలా చెప్తే. నేను పాస్టర్లు కాదు కాబట్టి ఇలానే చెప్తాను. మీరు కనుక ఆయన మరణాన్ని ప్రకటించకపోతే మీరు ఇంకా స్టిల్ పాపంలోనే ఉన్నారు. ఆ పాపంలో నుంచి బయటకు వస్తే మంచిది, లేకపోతే చాలా కష్టం. ఇదేంటయా
సువార్త ఎవరు ప్రకటిస్తారు? మేము ఎందుకు ప్రకటిస్తాం? పాస్టర్లు ప్రకటిస్తారు, బిషప్లు ప్రకటిస్తారు, రెవరెండ్లు ప్రకటిస్తారు, సువార్థికులు ప్రకటిస్తారు, సంఘ పెద్దలు ప్రకటిస్తారు అని మీరు అనుకుంటే మీరంతా భ్రమలోనే ఉన్నారు. సువార్త ఎవరు ప్రకటించాలి, ఎప్పుడు ప్రకటించాలి? బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఒకసారి అందరూ తీసి చదవండి. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 23వ వచనం. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. అక్కడ ఏమనుందంటే సర్వభూజనులారా అని ఉంది. సర్వభూజనులారా అంటే నువ్వు ఉన్నావు, నేను ఉన్నా. ఇక్కడ సువార్థికుడు, పాస్టరు, సంఘ పెద్ద అని కాదు. ఎప్పుడు ప్రకటించాలి? అనుదినము ప్రకటించాలంట. మరి అది కనుక చేయకపోతే